బేబీ బాయ్ గర్ల్ అని నేను కూడా వెయిట్ చేస్తున్నా. బాయ్ శివన్న వాడుకుండు, ఈయన వాడుకుంటే ఎవ్వరు ఏం చేసినా లేడని చెప్పి ఆయన రింగ్ తీసుకోపోయినాగో పొద్దున్నే చూస్తున్నా. నా పని నాకుంటది. 21 రోజు వరకు వెళ్ళొద్దు ముట్టుడు. నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి, నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి. అంత మంచిగా చూసుకుంటున్నప్పుడు నా కన్నలు ఇంకా నా మొగుడు మీరందరూ ఇంత మంచిగా చూసుకుంటే నవ్వుకుంటూనే వెళ్తా కదా అన్నయ్య. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి స్టైలిష్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, సంజనాని సడన్గా బర్త్డే పార్టీలో ఉన్నప్పుడు సడన్గా పెయిన్స్ రావడం జరిగింది. అండ్ సడన్గా హాస్పిటల్ తీసుకురావడం కూడా జరిగింది. అండ్ మార్నింగ్ 6 అవుతుంది అనుకుంటా. 6 అవుతున్నారా? 5:40 అవుతుంది. 6 అవుతుంది. స్టిల్ ఇంకా మేము బయటే ఉన్నాం. బేబీ బాయ్ గర్ల్ అని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఏం బాయ్, ఈ బాయ్ ఏందో నాకు అర్థమే కాదు. ఇట్లా అంటే పన్నాడంటే లేను రింగ్స్ తీసుకునేసాక ఏం తెలియదు తెలుసా. ఒకసారి ట్రై చేద్దాం. నువ్వేం చేయకు, నైస్ గా నేను నిద్రలో ఉంటే రింగ్స్ తీసిన అర్థం కాదు. రింగ్స్ చైన్ అన్ని తీసుకున్నా ఆయనకి అర్థం కాదు. కదులుతుండయో. ఏం లేదు. ఓకే, టైట్ వేసుకునేసాడు. ఇది వచ్చేసి వస్తుంది, అది టైట్ వేసుకునేసాడు. బాయ్ డాక్టర్లే షాక్ అవుతారు, ఏంది మాకు పెయిన్స్ వస్తలేవు ఇంకా ఏందని. మీడియం పెయిన్స్ ఉన్నాయి. ఆమెకి ఇంకా పెయిన్స్ వస్తలేవు, మేమే షాక్ అవుతున్నాం అంటున్నాము. లేబర్ ఇంజెక్షన్స్ ఇస్తున్నా. చాలా డేంజర్ ఉంది లోపల ఉన్నది. ఇది చాలా డేంజర్ ఉందన్న. ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటారు? ఇంత టైం పడుతుంది. ఫస్ట్ టైం 10th month మళ్ళీ ఇది 10 నెలలు కాదు. కార్తిక్ బాయ్ లోపలనే అన్ని తయారు చేసి బయటకు పంపిస్తుండే. కార్తిక్ బాయ్ లెక్క. శ్రీయాన దగ్గర నేను ఏం చేసినా అనుకుంటున్నావు? శ్రీయాన వాడుకుండు, ఈయన వాడుకుంటే ఎవ్వరు ఏం చేసినా లేడని చెప్పి ఆయన రింగ్ తీసుకోపోయినాగో చెయ్యి రింగ్ తీసుకున్నా. ఆయన జీపీ పొద్దున్నే చూస్తున్నా. పొద్దున పని కోసం ఏమైనా ఖర్చులకి ఇట్లా ఇంత నవ్వుతుంది కదా. చూడు ఇట్లా డెలివరీ బయటికి రావాలి. మమ్మల్ని చంపేసిరు మమ్మ, అందరు కలిసి నువ్వు కొనులేవు మమ్మ అని ఏడుస్తుంది. అంతెందుకు డెలివరీకి ఇట్లా పోతుంది అని చెప్పి ఇట్లా అడిగి లేచింది అనుకో, ఇట్లా ఏడుస్తుంది తెలుసా. నన్ను పట్టుకొని ముద్దులు పెడుతుంది. చచ్చిపోతే ప్రేమతో పెడితే చచ్చిపోతాదని అనుకుంటావా? ఆమె చెప్పేసి వచ్చిందా ఫస్ట్ చచ్చిపోతే డెలివరీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇప్పుడు అన్నది. బాయ్ మొన్న అన్నది, బాయ్ మొన్న భయానికి అన్నదిలే గాంధీ చూసి. ఇప్పుడు కూడా భయం వేస్తుంది. దానికన్నా డేంజర్ నాకు తెలిసి పక్క ఆడపిల్లనే రా ఫిక్స్. ఉందంటే ఆడపిల్లని ఉంటుందన్న. నాకు కూడా అనిపిస్తుంది ఎంత అన్న చాలా టూ మచ్ అన్న. మా డుగ్గువాడు చూడడానికి కార్లో పడుకుని ప్రశాంతంగా నిదానం ప్రధానమంత్రి సో నేను ఎంత చెప్తున్నా రివీల్ చేద్దానా వీడియోలో బేబీ గర్ల్ బాయ్ అనేది రివీల్ చేద్దానా అంటున్నాడు. మరి మీరే గెస్ చేయండి, బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది. అంతే, ఓన్లీ బేబీ అయితే చెప్పాలి. మరి ఎప్పుడు చెప్తావు పబ్లిక్ కి? కార్తిక్ ఏమో ఏషియన్ కంట్రీ అన్న, మా బేబీ ఏమో కొరియన్ సిటిజన్.
కొరియన్ సిటిజన్ అట్లనే ఉంది, బేబీ అట్లనే ఉంది కదా. ఇంత క్యూట్ ఉంది అన్న, నా లెక్క తయారైతుంది ఇది. నీ కలర్ అయితే రాలేరా? ఆంటీ సేమ్ ఈ బేబీ కూడా వీళ్ళక్క పుట్టిన నెక్స్ట్ డేట్ లోనే పుట్టిండు కదా, నెక్స్ట్ ఇయర్ జూలై 14వ తారీఖు వాళ్ళ అక్క పుట్టింది, 15కి వీడు పుట్టిండు. ఇక ఈ డుగ్గుగాడు బర్త్డే నిన్న అయింది, ఈ రోజు బేబీ పుట్టింది. సేమ్ షాట్ సేమ్ అక్కడ పుట్టిండు. వాళ్ళ అక్క పుట్టిన తర్వాత వీడు పుట్టిండు, ఇక్కడ డుగ్గుగాడి తర్వాత ఎవరు పుట్టిండు అనేది సస్పెన్స్ పెడుతుండు. 14 days ఉయ్యాలలో రోజు చెప్తాం, అప్పుడు చెప్పేశారు ఉయ్యాలేసారు. 21 days. చెప్పినా కదా పెయిన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ డే ఆ రోజు చార్మినార్ పోయిందన్నా, చార్మినార్ పోయింది, అప్పటి కూడా చెప్పిన షాపింగ్ ఎందుకు అవసరమా అన్నా. అయినా దానికన్నా ముందు పొద్దున పని చేసిన అప్పుడు కూడా చెప్పిన. ఏం పని చేసినావు అమ్మా? పని పోయినావా? జాడు వీడు కొట్టలే, జాడ అందరు చేస్తారు మరి, ఆడలంటే గదే కదా మరి. నార్మల్ గా ఆ రోజు ఎక్కువ పని చేసిన. నా పని నాకుంటది 21 రోజు వరకు వెళ్ళొద్దు ముట్టుడు. ఏ సైడ్ పోయినా అన్నా. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా. 4 కిలోలు అంటానా? 4 కిలోలు 4 కిలోలు 4 కిలోలు కట్టుకొని మనం ఒకసారి నిలవాలి. అందరు చాలా పెట్టచ్చు అన్న. ఇది ఆర్గానిక్ బేబీరా, ఒక టాబ్లెట్ లేదు, ఒక ఇంజెక్షన్ లేదు. ఒక 4 కిలోలు ఎక్కువ ఉంటే ఎట్లుంటారా నాకు అర్థం కాదు. చూసినా ఇప్పుడు అర్థమైందా బాధ ఎట్లుంటుందో ఆడపిల్లలు? నరకం చూపించిందే మనకైతే రాత్రి మొత్తం దోమలలో వంట పెట్టి. అది ఏదైతే ఏందిరా మన ఇంకా నరకం చూసుకున్నా కదా అన్న లోపల. మరి వీడు చూడు, ఈ బేబీ చూడు ఎంత తెల్లగా పుట్టింది, ఈ బేబీ చూడు ఎంత తెల్లగా ఉంది, అంతే అంతే. ఎంత క్యూట్. కళ్ళు తెరుస్తుందా? అరే ఇందాక నన్ను చూసిరు బేబీ గారు నన్ను చూసారు. ఈ రివీల్ ఇగో వాడు అన్నాం అనుకో బాయ్ అని తెలిసిపోతుంది, ఆమె అన్నాం అనుకో గర్ల్ అని తెలిసిపోతుంది. అసలు ఎవరు ఏం చెప్పాలో అర్థమైతలేదు. అర్థమైతలేదు మాకు అప్పటి నుండి. కన్ఫ్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ ని మీరు. పెద్ద కామెడీ అయిపోయింది మన దగ్గర. తెర్రగా ఉన్నాయమ్మ కార్లైతే చూడు తెర్రగా. సో ఫైనలీ నేను అనుకున్న బేబీ గర్ల్ పుట్టిందా లేదా అనేది ఎప్పుడు చూపిస్తున్నాం మళ్ళీ. ఈ 21 days కి ఉయ్యాలలో వేస్తామన్న, అప్పుడు మొత్తం మంచిగా మాట్లాడతాం. ఫస్ట్ వచ్చింది ఇప్పుడు కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్ళకి బేబీ గర్ల్, బేబీ బాయ్ గెస్ చేసిన వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్ నీ ఛానల్ చెప్పాలి, నా ఛానల్ ఎత్తే గివేలు. సరే వీడి ఛానల్ ఇస్తే లిప్స్ మాత్రం 11 days కి ఫేస్ రివీల్ చేయొచ్చు. బయటికి తీసుకొని వచ్చాము ఫేస్. అది చేస్తారు కదా. సంతోషం క్యా కర్తే అంటే ఓ ఇవన్నీ చేతులు చిన్నప్పుడే మంచి ఉంటుందా అన్న, లేకపోతే టైగర్ తయారై ఎట్లా వేస్తుంది చూసినావు కదా. ఇప్పుడు అది ఎట్లా వేస్తుండు ఇది చూడు ఎంత మంచిగా. 11 days కి పిండం అది చేస్తారు, దిష్టి తీస్తారు. చేతులు చూడు బేబీ ఎంత స్మూత్. వచ్చి తీసుకున్నాం. ఇలా చూస్తే నాకు డుగ్గు గుర్తుకొస్తుంది. ఎందుకు ఏమో డుగ్గు 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 ఈయన పేరు కూడా డుగ్గు అనే విలువలు చేస్తుంది మా నోటికి కూడా. అవునా? ఈ బేబీని చూస్తే చూడు చూడు ఈ బేబీని చూడండి ఎలా ఉంది, సేమ్ అట్లనే ఎలా ఉన్నాడో ఎలా ఉందో అది మీకు కన్ఫ్యూజ్ చేయని కదా చెప్తాను. అరే తంతుడు నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి, నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి. చూడు. డిగ్గు ఇక నాకు ఒక ఆశ కర్లీ ఇయర్స్ వస్తే మస్తు ఉంటుంది. కల్లేరా అయ్యో ఆయన మస్తు అసలు డుక్కుకి అసలు హెయిరే లేకుండా అన్న, ఈ బేబీకి ఎంత అని వేరు తెలుసా? హెయిర్ ఉందన్న, చాలా hairs. ఎట్లా అంటే ఇక్కడ హెయిర్ ఇక్కడ హెయిర్ ఇంకా హెయిర్ వాడికి అసలు లేదు. అన్నాడు చాలా హెయిర్ ఉంది. డుక్కుకి అసలు ఏ రాలేదు, డుక్కు మొత్తం బట్టకు గుండె డైరెక్ట్ బట్టకొండు. బట్టతలకాయండి. అంటే వాడు మరి అదృష్టం, పైసలు వస్తాయి వాడు. సో ఈ బేబీ చిన్న బేబీ అవుతుంది డుగ్గుకి, చెల్లె గాని తమ్ముడు గాని. అంతే. సో నాకైతే చాలా హ్యాపీ. ఇప్పుడు చూడ ఇప్పుడు చూడు, చేతి పట్టుకో బేబీ, చేతి పట్టుకో. ఏ అంట ఏయ్
నాట్ అయ్యే ప్రేమ అంటే ఇది. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో చూడన్నా 2 చేతులు కూడా వదులుతలేడు. ఆ బేబీ ఏం చేస్తుంది తెలుసా, పట్టుకొని తాగుతుంది. ఇతనా దుక్కు లెక్కనా? ఇప్పుడు నుంచి స్పూన్ పట్టుకుంటుంది. నీకు అన్ని పెయిన్స్ వస్తున్నాయి, నా మొహం చూస్తే నీకు నవ్వెందుకు వచ్చింది చెప్పు లాస్ట్ వీడియోలో? నాకు అర్థం కాలేదు నిజంగా. కాదన్న, మీకు ఏరింగ్ ఇవన్నీ చూస్తుంటే ఏడుపు రావాలి, నవ్వెందుకు వస్తుంది? అంత మంచిగా చూసుకుంటున్నప్పుడు నా కన్నలు ఇంకా నా మొగుడు మీరందరూ ఇంత మంచిగా చూసుకుంటే నవ్వుకుంటూనే వెళ్తా కదా అన్న నేను. అంతే కదండి. అంత సీరియస్ గా అవుతుంది, మేము టెన్షన్ పడుతున్నాం. స్పీడ్ బ్రేకర్ వచ్చినా చూసుకొని పోతున్నా, ఈమెమో అయ్యా నీ ఫోన్ చూస్తే నవ్వొస్తుందని నాకు అంటుంది. పోనీయనా, ఏం కాదు, పోనీయనా. ఏం పోనీరా? పోనీయనా, ఏం కాదన్నా, అట్లా అంటుంది. ఏమైనా అవుతుందా సంజన అంటే, ఏ పోనీయనా ఏమైతే పోనీయనా అంటున్నా అంతే. నా అడుగుగా ఇంత పెద్ద పెద్ద అన్నలు ఉన్నారు నా కోసం. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? టైం ఉంది. ఫోన్ చేసి పెట్టు. హలో 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 అవలేదు, ఇగో ఇక్కడ చూస్తున్నాం. చూస్తా ఎగ్జిబిషన్ నడుస్తుందా?